హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంది. సో అనుకున్నది ఒకటైతే జరుగుతుంది ఒకటి అనమాట. సో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చారని చెప్పాను కదండి. ఆ రోజు అయితే వర్షం పడుతూ ఉండింది అనమాట. నెక్స్ట్ డే ఒక 3 days అయితే అమ్మ ఉండిందనమాట నా దగ్గర. నాకు కొంచెం హెల్త్ అది కొంచెం బాగోలేక పనులు కూడా చాలా ఎక్కువ ఉండిపోయాయి. సో పెండింగ్ మెయిన్ మిషన్ వర్క్స్ అన్నీ పెండింగ్ ఉండటం వల్ల ఇంకా షిఫ్ట్ చేసుకున్నాను కదా మెషిన్స్ కూడా. సో ఇంకా నాకైతే కంప్లీట్గా ఆ మిషన్స్ దగ్గరే సరిపోతూ ఉండింది. ఇంకా అందుకని అమ్మ వచ్చిందనమాట హెల్ప్ కోసం అని చెప్పేసి. ఇంక పిల్లలు అయితే అమ్మతో అంటే ఇంకా ఇంట్లో లంచ్ కానీ ఏదైనా ఫుడ్ ఇవన్నీ పిల్లల్ని కానీ అమ్మ చూసుకుంటుంది కాబట్టి నేనైతే ఎక్స్ట్రాగా మిషన్ దగ్గర పని చేసుకుంటే అంటే వన్స్ మనము తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళు చెప్పిన టైంకి ఇవ్వాలండి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. చాలా వరకు కూడా నన్ను అందరూ అర్థం చేసుకున్నారు. ఇంకా కష్టం కదా, అందుకని చెప్పి నేనైతే పర్టికులర్గా రమ్మని అయితే చెప్పలేదండి. అండ్ అమ్మ కూడా రావాలనుకుంటా ఉండింది అనమాట. అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, మన సిచ్యువేషన్స్ని బట్టే పేరెంట్స్ మన బాధలు ఏంటి, ఎలా ఈ టైంలో వెళ్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో వచ్చిందనమాట. అలాగని చెప్పేసి రమ్మనుకుంటూ వచ్చిందని మీరు అంటున్నారు అనకండి. సో అంటే ఆ సిచ్యువేషన్లో నేను ఎవరిని కూడా నాకు ఇది చెయ్యండి, నాకు ఇది బాగోలేదు రండి అని చెప్పేసి నేను ఎవరిని కూడా అడగనండి. వీలైనంత వరకు నేను చేయగలిగింది నేను చేసుకుంటాను. సో నా వల్ల కాకపోతే ఇంకా తర్వాత సంగతి అనమాట. వీలైనంత వరకు ఒకరి హెల్ప్ తీసుకోకుండా నా పనులు నేనే చేసుకోవాలి అనుకుంటాను. సో ఇంకా మార్నింగ్ అక్కడ ఇక్కడ మొత్తం అమ్మే నా పని చేయాల్సిందని మీరు నన్ను తిడతారు. నేనైతే లోపల వర్క్ అంతా కూడా అంటే ఇల్లు చిమ్మడము, గ్యాస్ అదంతా క్లీన్ చేయడము, టీ పెట్టడము, టిఫిన్స్ రెడీ చేయడం ఇదంతా నా పని అండి. ఇంకా అమ్మ మార్నింగ్ లేచి నేను ఇంక లోపల అంట్లు అవన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నాను. నేను వచ్చేలోపు ఇంకా అమ్మ వర్షం పడుతుంది కదా వద్దులే అని చెప్పి నేనంటే ఇంకా అమ్మ ఒప్పుకోకుండా రోడ్ అంతా కడుగుతూ ఉంది. ఇంక నేను ఎలాగో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి ఒక క్లిప్ అయితే షూట్ చేశానండి. అంతే, మళ్ళీ మీరు నన్ను అనకండి. సో నా పనులు నేను లోపల చేస్తున్నా. అమ్మకి అంటే మెయిన్ ఇంకొక విషయం, హెల్పర్ ఉన్నారు కదా అని చెప్పేసి అంటారేమో, తనైతే రాలేదండి. సో ఇక్కడ చూడండి బుజ్జి కుక్క పిల్లలు పుట్టాయి అనమాట. ఆ వ్లాగ్ కూడా నేను షూట్ చేస్తున్నాను. సడన్గా కనిపించాయి అనమాట ఇవి. దాని దగ్గరికి వెళ్తే కరిచేస్తుందండి, మన దగ్గర ఉన్న కుక్కనే. బట్ పిల్లలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ ముగ్గులు పెడతా ఉందన్నమాట. సరే షూట్ చేద్దాం కంప్లీట్గా అనుకుంటే అవి అవేలాగా లేవండి. ఒకవైపు వర్షం పడుతుంది, ఉండదమ్మా అదంతా ఎందుకు నువ్వు వేస్తున్నావు అంటే ఇంకా వేస్తూనే ఉంది. తనకు అదొక ఇంట్రెస్ట్ అనమాట. సరే అని చెప్పి నేను కొంచెం అయితే షూట్ చేసి ఇంకా మళ్ళీ నాకు లోపల పని ఉంది, పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే రేపు ఊరికి వెళ్తాము అని చెప్పేసి అంటున్నారండి. అప్పటికే నేను కంప్లీట్గా షూట్ చేయలేదు, 4 days దాకా ఉండింది. సో దాని తర్వాత అయితే ఇంకా వినాయక చవితి ముందైతే అమ్మ ఊరికి వెళ్ళిపోయింది అనమాట పిల్లల్ని తీసుకొని. అండ్ ఇక్కడ నుంచి అయితే మన వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే నేను ఈ మధ్య రెగ్యులర్గా వ్లాగ్స్ అవి పెట్టట్లేదు కదా, చాలామంది మన సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అవ్వదు. కాబట్టి ఒకసారి వీడియో చూసే ముందు లైక్ చేసి కంటిన్యూ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే అంట్లయితే అమ్మ క్లీన్ చేసేస్తున్నారండి. నాకు అనిపిస్తుంది అమ్మ రాక వస్తుంది కదా, అట్లీస్ట్ కొంచెమైనా అంటే వంటలు ఇవన్నీ అంటే అమ్మ ఖచ్చితంగా చేస్తుంది. ఈ పై పనులైనా లేకుండా ఉంటాయిలే అనుకుంటే కరెక్ట్గా మన ఇంటికి చుట్టాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడే అండి వీళ్ళు హ్యాండ్ ఇస్తారనమాట. 3 days ఉంటే అమ్మ 3 days కూడా తను రాలేదండి. అమ్మ ఉండబట్టి సరిపోయిందనమాట. లేదంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయి ఉండేది మిషన్ దగ్గర పిల్లల్ని చూసుకొని ఇవన్నీ మేనేజ్ చేయడం. అయితే అంటే మిషన్ నార్మల్ రెగ్యులర్ వర్క్స్ అంటే నేను మెయింటైన్ చేయగలను, బట్ షాప్ వల్ల ఏంటంటే చాలా వరకు పెండింగ్ ఉండిపోయాయి అనమాట. సో అక్కడ సురేష్ గారు చెమ్ముతున్నారు అనుకోకండి. అక్కడ మిషన్ రూమ్లో ఏంటంటే అండి దారాలు అవన్నీ ఉన్నాయి. తను అవన్నీ సర్ది కొంచెం పక్కకి తోస్తున్నారనమాట. ఇప్పుడు నేను వెళ్ళి అదంతా కూడా క్లీన్ చేయాలి. సో నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ క్లీన్ చేస్తూ ఉంటే ఇక్కడ లౌక్య ఋత్విక్ అయితే ఫేసెస్ చూసారు కదా అండి ఎలా ఉన్నాయో. అమ్మ ఉంది కదా స్కూల్కి డుమ్మా కొడదామని చెప్పేసి ప్లాన్స్ అయితే వేస్తూ ఉన్నారనమాట. బట్ దానికి ముందే అమ్మ వచ్చిన రోజు ఒక రోజు ఏమో లీవ్ పెట్టున్నారు. సో ఇంకా అమ్మ వచ్చిన రోజు కాదు, నేను మిషన్ షిఫ్ట్ చేసుకునే రోజు టైం సెట్ అవ్వక. ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే షేర్ చేయబోతున్నాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి.
సో అమెజాన్లో ఏంటంటే ప్రతి మంత్ కూడా నాకు మంత్లీ కావాల్సిన స్కిన్ కేర్ కానీ ఫ్యాషన్ బ్యూటీ ఐటమ్స్ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను. అమెజాన్లో మనకి మంచి మంచి సేల్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి సో ఆ సేల్స్ అయితే నేను నా స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే కొన్ని అయిపోయాయి, వాటిల్లో అయితే కొన్ని తీసుకున్నాను. ఇవి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. సో మీరు కూడా ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే లాస్ట్లో మెహాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారు అంటే ఫుల్ పిక్చర్ ప్రైజెస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. టోటల్గా ఈ స్కిన్ కేర్ వచ్చేసి కొంచెం ఆయిలీ పింపుల్ స్కిన్ ఉన్న వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. సో నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, నాకు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేనైతే మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే డాట్ అండ్ కీ నుంచి నేనైతే జెల్ ఫేస్ వాష్ అనమాట. ఇది కూడా మెయిన్ ఏంటంటే నాకు పింపుల్స్ ఉంటాయి కాబట్టి ఆ పింపుల్స్ క్లియర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో చూసారు కదా ఇలా ఉంటుంది. ఒకటి ట్రై చేశానండి డాట్ అండ్ కీలోనే, నాకు బాగా నచ్చింది. ఈసారి అయితే కొంచెం చేంజ్ చేశాను అనమాట, మెయిన్ యాక్ని అవి కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యేలాగా అనమాట. డాట్ అండ్ కీ మంచి బ్రాండ్ కదండి, చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా లైట్గా ఉంటుంది అనమాట ఫేస్ వాష్ కూడాని. అండ్ దాంతోపాటు పింపుల్ జెల్ అండి ఇది. అంటే నైట్ మనము ఈ జెల్ లాగా ఉంటుంది కదా, దీన్ని అప్లై చేసుకొని పడుకున్నాము అంటే మార్నింగ్కి మన స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. పింపుల్స్ కావచ్చు, ఏదైనా కానీ మన స్కిన్ మీద ఉన్న డస్ట్ కావచ్చు, ఇదంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. దానివల్ల మన స్కిన్ అనేది చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. డాట్ అండ్ కీలోనే తీసుకున్నాను ఇది కూడాని. సో ఇలా ఉంటుంది అనమాట. జెల్ కూడా మీకు చూపిస్తాను, ఇలా ఉంటుంది. అలోవెరా జెల్ లాగా ఉంటుంది. సో చాలా లైట్గా ఉంటుంది, మనకు అనీజీగా కూడా ఏమనిపించదు, హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు నైట్ టైం కూడా. మాయిశ్చరైజర్ అండి, ఇన్ని ఇయర్స్లో నాకు నచ్చిన మాయిశ్చరైజర్ అనమాట ఇది. చాలా లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అప్లై చేసుకున్న తర్వాత మన స్కిన్ అనేది. సో ఇది వచ్చేసి మినిమలిస్ట్ నుంచి విటమిన్ B5 ఉంటుందన్నమాట 10%. సో నాకు ఇది బాగా నచ్చింది, నా స్కిన్కి మాయిశ్చరైజింగ్గా ఉండటం కానీ, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షాప్ దగ్గర ఉన్నా కానీ నా స్కిన్ అనేది చాలా స్మూత్గా అనిపించదు అనమాట, డ్రై అయిపోకుండా. సో చాలా బాగుంటుంది అప్లై చేసుకోవడానికి కూడా, చాలా లైట్గా ఉంటుంది. నేనైతే ఇది ట్రై చేశాను, ఆల్రెడీ ఒకటి అయిపోయింది, నెక్స్ట్ ఇంకొకటి అయితే తెప్పించుకున్నాను అనమాట ఇది. అండ్ దాంతోపాటు ఇంకొకటి వచ్చేసి ప్లమ్ నుంచి నేనైతే మాయిశ్చరైజర్ తీసుకున్నానండి, గ్లో మాయిశ్చరైజర్ అనమాట. అంటే డే టైం నైట్ టైం ఇలాగ చేంజ్ చేద్దాము అని చెప్పేసి ప్లమ్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. సో అందుకని ఇది కూడా ఒకటైతే ట్రై చేశానండి. ఇది కూడా మాయిశ్చరైజర్ లాగా అనమాట, క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. ఇందాక నేను చూపించింది వచ్చేసి కొంచెం జెల్ లాగా ఉంటుంది అనమాట. సో బాక్స్ మీకు చూపిస్తాను, లోపల అయితే ఇలా ఉందన్నమాట. ప్లమ్ ప్రోడక్ట్స్ కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి, మీ స్కిన్ టైప్ని బట్టి కూడా మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇలా ఉంటుందన్నమాట క్రీమ్. చూసారు కదా, సాఫ్రాన్ ఇవి ఉంటుంది కాబట్టి మనకి బెస్ట్ రిజల్ట్, మన స్కిన్ క్లియర్గా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఒక మంచి సీరం యూజ్ చేయాలి అనుకున్నానండి, అప్పుడే నాకు ఈ ఓపెన్ పోర్స్ కానీ పింపుల్స్ కానీ క్లియర్ అవుతాయి అనిపించింది. సో దానికోసం వచ్చేసి నేను డెర్మాకో నుంచి 2% సాలిసిలిక్ యాసిడ్ ఉన్న సీరం అయితే తీసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అయ్యి, ఓపెన్ పోర్స్ కానీ ఇవన్నీ కూడా రిమూవ్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో బాగుంది, అంటే ఎక్కువ డేస్ అయితే నేను యూజ్ చేయలేదు, ట్రై చేస్తాను ఈసారి కంప్లీట్గా, బెస్ట్ రిజల్ట్ అయితే నాకు వస్తుందని అనుకుంటున్నాను. చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి ఈ సీరంకి కూడా. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకున్నట్లయితే ట్రై చేయండి. సో ఇవన్నీ నా స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే ఇవన్నీ కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అండ్ మంచి మంచి సేల్స్ అయితే అమెజాన్లో రాబోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, లాస్ట్లో మెహాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ ప్రైజెస్ కనిపిస్తాయి కాబట్టి హ్యాపీగా మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇంక ఈరోజు తప్పకుండా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కొట్టైనా కానీ, ఎందుకంటే లాస్ట్ డేనే కొంచెం, అంటే లాస్ట్ వీక్లోనే ఒక 2 days అయితే తెలియకుండా మిషన్ షిఫ్ట్ చేసుకునే రోజు. ఇంకా దాని తర్వాత లౌక్యాకి లాస్ట్ మంత్లో కూడా ఒక 1 week వరకు ఫీవర్ వల్ల హాలిడేస్ పెట్టేసింది. దాని తర్వాత మళ్ళీ రుత్విక్ ఒక పని చేశాడు, అది రేపటి వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా దానివల్ల కొన్ని డేస్ సో అలాగా ఇంకా టీచర్స్ అయితే మామూలుగా తిట్టారనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం తిట్టైనా కొట్టైనా పంపించాలి స్కూల్కి. అంటే కొడతాను అంటే మళ్ళీ గట్టిగా కొడతాను అనుకోకండి, పిల్లలకి అప్పుడప్పుడు పడిందే మాట వినర్లేండి. మళ్ళీ కొంతమంది చెప్తూ ఉంటారనమాట, పిల్లల్ని కొట్టకండి, మీరు కొట్టేస్తున్నారు, అలా బిహేవ్ చేస్తున్నారు. ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా కానీ పిల్లల్ని కావాలనో సరదాకో కొట్టరండి. సిచ్యువేషన్స్ని కొన్ని మేనేజ్ చేయాలి అంటే పిల్లలకి కొంచెం భయం, భక్తి అన్నీ కూడా నేర్పించాలి. గారాబం ఒక్కటే సరిపోదు కదా, వాళ్ళకి అన్నీ నేర్పించాలి. కాబట్టి అప్పుడప్పుడు తప్పదనమాట ఎవరికైనా కానీ. సో మళ్ళీ ఒకరిని అలా చూస్తారు, ఒకరిని ఇలా చూస్తారంటే ఏ తల్లి ఏ తండ్రికి కూడా అలా ఏం ఉండదండి. ఒక్కొక్క సిచ్యువేషన్లో చిన్న పెద్ద అది ప్రతి ఇంట్లో ఉండేదే, అంతకు మించి ఇంకేం లేదు. మీరు అనుకున్నట్లుగా అంటే ఎవరి పిల్లల గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి మించి 4 రోజులు వీడియోస్ చూసేసి
అంటే ఏదో ఒకటి జడ్జ్ చేయడం అయితే చాలా తప్పు. ఇంకా నేనైతే ఇక్కడ టీ అయితే పెట్టేశానండి అమ్మకి అండ్ నాకు, సురేష్ గారికి కూడా. కొంచెం వర్షం పడుతుంది కదా, నార్మల్గా సురేష్ గారు అయితే తాగరు కదా, ఇంకా ఎవరైనా నా కంపెనీ కోసం కూర్చుంటారనమాట. ఇంకా అమ్మ ఉంది కాబట్టి నాకు వద్దులే అన్నారు. కాకపోతే ఇంకా వర్షం పడుతుంది కదా, కొంచెం ఎక్కువ మన చెయ్యి ఏంటంటే ఇంత పోయేదాన్ని ఇంత చేసేస్తామన్నమాట, కొంచెం ఎక్కువ అయితే పెట్టేశాను అనమాట. నేనైతే గ్లాస్లోనే తాగానండి. ఎన్ని కప్స్ ఉన్నా కానీ వాటిని చూస్తే నాకు ఇష్టమే తప్ప కప్స్లో తాగడం అయితే నాకు అసలు నచ్చదు. తెచ్చుకున్న కొత్తలో 1 రోజు 2 రోజులు తాగుతానే తప్ప దాని తర్వాత టీ గ్లాస్లో తాగడమే నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత అయితే టిఫిన్ అయితే రెడీ చేసేసానండి. ఇడ్లీ పెట్టేశాను. ఇంక ఈ లోపు అయితే అమ్మ పిల్లలకి స్నానం చేయించేసి జడ అయితే వేసేసింది అనమాట. నేను ఈ లోపు ఇడ్లీ పెట్టేసి చట్నీ కూడా రెడీ చేసేసాను. ఏడుస్తూ ఉన్నారండి, చాలా మొండి చేసేసారనమాట వెళ్ళకుండా ఉండడానికి. అప్పటికి సురేష్ గారు చెరువు ఒకటైతే వడ్డించారనమాట. దాని తర్వాత అయితే ఇంకా కొంచెం భయపడి రెడీ అవుతున్నారు. సో అంటే చాలా వరకు కూడా మనం అలా ఏముందులే వాళ్ళ తాతయ్య వచ్చారు, నానమ్మ వచ్చారు, ఇట్లాగా కొన్ని డేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గారాబం చేస్తారండి. పెద్దవాళ్ళు ఉంటే తెలిసిందే కదా, కొడుతుంటే ఒప్పుకోరు. అలాగా కొన్ని స్కిప్ అయిపోయాయి అనమాట. సో ఈ మధ్య లీవ్స్ ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి టీచర్స్ కూడా అన్నారు. అందులోనూ చదువులో కూడా రుత్విక్ కొంచెం డల్ అయ్యాడండి రీసెంట్గా. సో ఇవన్నీ ఆలోచించే నేను షాప్ని కూడా షిఫ్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అనమాట. ఎన్ని చేసినా కానీ పిల్లల కోసమే కదండి, వాళ్ళని కూడా మనం కొంచెం పట్టించుకునే టైం ఉండాలి అన్న ఉద్దేశంతో అన్నీ సెట్ చేసుకున్నాను. సో భగవంతుని దయ వల్ల అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఖచ్చితంగా కూడా మన బిజినెస్ అయితే ఇంట్లో కూడా హ్యాపీగానే జరుగుతుంది. షాప్ అయితే ఉందండి, మెయిన్ అడ్రస్ కోసం అయితే ఎవరైనా వచ్చినప్పుడు కాల్ చేయండి. సో నేను షాప్కి అయితే ఈవినింగ్ నుంచి ఉంటానన్నమాట. సో షాప్లోనే తీసుకుంటాను అండ్ రిటర్న్ ఇవ్వాలన్నా కానీ షాప్లోనే ఇచ్చేస్తాను. సో ఇడ్లీ అయితే వేడివేడిగా పెట్టేసి ఇంకా పిల్లలకి అయితే ఇచ్చేస్తున్నానండి. అమ్ముందనమాట, నేను వేసిస్తానులే, నువ్వు మిగిలిన పని చూసుకో అని చెప్పింది. ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపరేషన్ వచ్చేసి అమ్మే చేసేస్తుంది. లౌకికి ఇష్టమైన సింపుల్ కర్రీస్ ఉన్నాయి. లౌకి ఎక్కువ ఏం తిందు, ముద్దపప్పు అలాంటివి అనమాట. అమ్మ చేస్తేనే తింటుంది. అదేదో కోరికలు కోరింది, నేను పంపిస్తానులే వెళ్ళు అని చెప్పి అది ఇది నచ్చ చెప్పాము. మళ్ళీ ఎందుకంటే వినాయక చవితికి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు కదండి. మళ్ళీ వినాయక చవితికి వెళ్తే కరెక్ట్గా రారనమాట. ఒక 1 డే అయినా కానీ ఎక్కువ ఎక్స్ట్రా స్కూల్ టైమింగ్ తీసుకుంటారు. ఇంకా అందుకని ఈరోజు కొంచెం కష్టమైనా కానీ పంపించాల్సి వస్తుంది. లౌకే చూడండి, వీడియో కూడా తీయకూడదంట, అందరు చూసేస్తారు, నన్ను వీడియో తీయకు అని చెప్పేసి నా మీద గొడవకు వస్తూ ఉంది. ఇంకా నేనైతే సరదాగా వీడియో తీస్తూ ఉన్నాను, కొంచెం అలా చూపించినా కానీ కోప్పడిపోతుందండి. సో దాని తర్వాత లంచ్లోకి వచ్చేసి అమ్మ పప్పు చేసిందండి. ఇంకా కొత్త పప్పు తినడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి అమ్మ స్టైల్ ఆమ్లెట్. ఇంతకుముందు ఇప్పుడు చేయట్లేదండి, ఇప్పుడు నార్మల్ ఆనియన్స్ కారము అవి వేసి సన్నగా తరిగి వేస్తుంది. బట్ మా చిన్నప్పుడు ఏంటంటే ఆమ్లెట్ అంటే ఇలానే చేసేదనమాట. రోట్లో వేసి కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్, పసుపు, ఉప్పు, కావాలంటే ఇంకొంచెం స్పైస్ కావాలంటే ఎండుకారం కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా నూరేసి దాంట్లో ఎగ్స్ కొట్టేసి ఆమ్లెట్ వేసేదనమాట. అప్పట్లో చాలా టేస్ట్గా ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఏమో అండి, అప్పుడు తిన్న టేస్ట్ అయితే ఇప్పుడు ఏ ఫుడ్లోనూ రావట్లేదు. సో ఎగ్స్లో కూడా కల్తీ అయిందా అనిపిస్తుంది అనమాట. అప్పట్లో ఏంటంటే నాటుకోళ్ళు ఉండేవి, సో వాటితోనే వేసేవాళ్ళు అనుకుంటా. ఎగ్స్ కూడా బయట దొరికేవులేండి. సో అలాగనమాట. ఆ టేస్ట్ అయితే ఏ ఫుడ్లోనూ దొరకట్లేదు అనమాట ప్రజెంట్ అయితే. సో ఇంకా ఇదంతా కూడా మంచిగా పేస్ట్ చేసుకోవాలండి, మిక్సీలో వేసుకోకూడదు. ఇలా వేస్తేనే కొంచెం కచ్చపచ్చగా టేస్ట్ అయితే బాగుంటుంది. సో నేను ఫుల్గా ఒక వీడియో ఆల్రెడీ ఒక వీడియో ఏమో షూట్ చేసినట్టున్నాను, కానీ గుర్తుందో గుర్తులేదో. సో ఈరోజు ఇంకా లంచ్ వ్లాగ్ కాబట్టి షూట్ చేస్తున్నాను అనమాట. అమ్మ అయితే ఒకవైపు పప్పు చేసేసింది, ఇంకా నాకు సురేష్ గారికి అయితే ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నాం అనమాట. అంటే అందరికీ వేస్తున్నాను. అమ్మ ఇలాంటి ఆమ్లెట్స్ అవన్నీ తినరు, చేసి పెడతారు కానీ చాలా తక్కువ అనమాట. ఇంకా దాంతోపాటు మెత్తగా పేస్ట్ చేసేసి ఎగ్స్ కొట్టి మనకి అన్ని కావాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ ఇందులో వేసి కొంచెం లైట్గా మళ్ళీ సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకున్నానండి, తినేటప్పుడు మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఆమ్లెట్ కూడా కొంచెం బాగా క్రంచీగా వస్తుంది అనమాట. కానీ ఆమ్లెట్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటేనే, లేదంటే లోపల కుక్ అవ్వదండి. సో నెక్స్ట్ అయితే ఇలా మిక్స్ చేసేసి ఇంకా ఆమ్లెట్స్ అయితే వేసాను. ఒక 3 ఆమ్లెట్స్ అయితే వేసానండి. పిల్లలకైతే స్కూల్కి పంపించలేదు, వాళ్ళకి ఉడకబెట్టిన ఎగ్ అయితే పంపించాను, ఇంకా పప్పు పంపించాను అనమాట. నెక్స్ట్ మాకైతే ఆమ్లెట్ లాగా, అంటే ఆ టైంకి అప్పుడు గుర్తొచ్చింది, లేదంటే పిల్లలకు కూడా వేసేదాన్నేమో. సో ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసేస్తూ ఉన్నాను ఫాస్ట్గా. ఇంకైతే ఒకవైపు వర్క్స్ అయితే కంప్లీట్గా జరుగుతున్నాయండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అసలు రెస్ట్ లేదనమాట. ఫుల్గా
విడివిడిగా వర్క్స్ అయితే చేస్తూ ఉన్నాము. అండ్ ఒకవైపు అయితే ఇంకా వినాయక చవితి కూడా ఉండింది కాబట్టి ఆ టైంలో కొంచెం క్లీనింగ్ అది చేసుకుంటూ ఉన్నాను. అమ్మ ఉంది కాబట్టి కొంచెం హెల్ప్. ఇంకా ఫైనల్గా ఆమ్లెట్స్ అయిపోయాయి. తృప్తిగా ఫుడ్ అయితే తినేస్తానండి. సో ఏదైనా కానీ నేను రోజు ఎన్ని చేసుకున్నా, నేను ఒకవేళ వండకపోయినా సురేష్ గారు బిర్యానీస్ ఇలాంటి ఫుడ్కి అయితే ఏమీ ఇబ్బంది ఉండదండి. ఎన్ని పెట్టినా కానీ ఇట్లా అమ్మ చేసి పెడుతూ, అంటే ఎంత కష్టం చేసినా కానీ ఆ టైంకి అమ్మ ఫుడ్ కుక్ చేసి పెడుతుంది కదా, ఎంత పనైనా చేయాలనిపిస్తుంది. సో బాగా అనిపించింది అనమాట. ఆ 3 days అమ్మ ఉండటం వల్ల కొంచెం నాకు హెల్ప్ బాగా అనిపించింది. దానివల్ల పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. సో ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు బాబాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.